హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు రీడ్ విత్ యశు. నిన్నటి భాగంలో శంకరుడు విశ్వకర్మ నిర్మించిన రథాన్ని ఎక్కి త్రిపురాసుర నగరాలను లక్ష్యంగా చేసుకుని రథంలో బయలుదేరారండి. అప్పుడు మంగళకరమైన మృత్యుంజయుడు దేవతలను ఉద్దేశించి ఇలా అన్నాడు: ఓ త్రిదశులారా, నాకు పశుపతిత్వాన్ని కల్పించినట్లయితే నేను అసురులను సంహరిస్తాను. దేవతలకు మరియు ఇతర జీవులకు వేరువేరుగా పశుత్వాన్ని కల్పించకపోతే అసురులు సంహరింపబడరు. శూలీ పలుకులకు అమర్త్యులు అనిష్ణులై దుఃఖ వివశులయ్యారు. వారి మనోగతాన్ని ఎరిగిన భూతేశుడు నవ్వి దయతో ఇలా అన్నాడు: ఓ ఆదిత్యులారా, మీరు పశుభావాన్ని పొందినా పతనాన్ని పొందరు. దానికొక ఉపాయం ఉంది. ఎవరైతే దివ్యమైన పాశుపత వ్రతదీక్షను ఆచరిస్తారో అతడు పశుత్వం నుండి విముక్తిని పొందుతాడు. ఆ వ్రతాన్ని జీవితకాలమంతా కానీ 12 సంవత్సరాలు లేదా 6 లేక 3 సంవత్సరాలు శుశ్రూష చేసిన వానికి పశుపాశ విమోచన కలుగుతుంది. ఈ మాటలకు సుపర్వులు సరే అని తమ అంగీకారాన్ని తెలిపారు. ఆ కారణంగానే దేవతలు, దానవులు అందరూ ఈశ్వరునకు పశువులయ్యారు. ఆనాటి వామదేవుని రూపాన్ని వర్ణించడానికి 1000 సంవత్సరాలు చాలవు. త్రిపురాసుర సంహారానికై దేవగణాలన్నీ మహాదేవుని వెంట నడిచాయి. తమ తమ గణాలతో కూడి హిరణ్యగర్భ నారాయణులు అనుసరించారు. 33 కోట్ల దేవతా సమూహం తనను కొలువ దేవేంద్రుడు కదిలాడు. 12 ఆదిత్యులు, 10 మంది విశ్వేదేవులు, 8 వసువులు, 36 తుషితులు, 64 మంది భాస్వరులు, 49 అనిలులు, 220 మంది మహారాజుకులు, 12 సాధ్యులు, 11 రుద్రులు, ఇలా దేవయోనులైన గణదేవతలందరూ వెంబడించారు. విద్యాధరులు, అప్సరసులు, యక్షులు, రక్షస్సులు, గంధర్వులు, కిన్నరులు, పిశాచకులు, గుహ్యాకులు, సిద్ధులు, బాలగ్రహాదులైన భూతాలు ఈ దేవజాతులన్నీ అనుసరించాయి. ఇక విశేషించి రుద్రగణాధ్యక్షులైన కేశుడు, విగతవాసుడు, మహాకేశుడు, మహాజ్వరుడు, సోమదుడు, సనకుడు, సూర్యవర్చస్సుడు, చండుడు, కంపనుడు ఇత్యాది వీరులంతా తమ తమ గణాలతో భూమి కంపింప అడుగులు వేసుకుంటూ నడిచారు. వారి చేతుల్లో వివిధ ఆయుధాలున్నాయి. ఈ గణాధ్యక్షులలో ఏ ఒక్కడైనా చాలు సంకల్పమాత్రం చేత చరాచర జగత్తును భస్మం చేయటానికి. త్రినేత్రుడొక్కడు చాలు త్రిపుర దహనానికి. మరెందుకీ అట్టహాస యుద్ధ సంబరం అంటే దేవతలందరిలో సర్వోత్కృష్టుడు పరమేశ్వరుడొక్కడే అనే విషయం దుష్టులకు విషదమయ్యే నిమిత్తం. త్రిపురాలను సంపూర్ణంగా దహించి వేయడానికి మహాదేవుడు సర్వసమాగ్రితో కూడి రథస్థుడై ఉన్నాడు. ఎడమకాలు ముందుకు చాచి రథశీర్ష స్థానకమందుండి ధనస్సుకు నారిని బిగించి బాణాన్ని సంధించి అద్భుతమైన రతిక విన్యాసంతో ప్రత్యాలీడ స్థానకంలో నిల్చున్నాడు. ధనుర్మధ్యాన్ని పిడికిటపట్టి ఆకర్ణాంతం అల్లే త్రాటిని లాగి లక్ష్యం మీద చూపుంచి నిశ్చలంగా 1,00,000 సంవత్సరాలు అలా ఏకాగ్రచిత్తుడై ఉన్నాడు. అప్పుడు గణపతి తనను పూజించలేదనే కోపంతో చేతి బొటన వేలిని ఆశ్రయించి నిరంతరముగా పీడను కలిగించగా త్రినేత్రుడు త్రిపురాలను భేదించలేకపోయాడు. అప్పుడు ఆకాశవాణి శంకరునుద్దేశించి గజాననుని పూజించనంత వరకు త్రిపుర సంహారం సంభవం కాదు అని శుభవచనాన్ని పల్కగా అంధకాసుర వైరి భద్రకాళిని పిలిచి పత్ని సహితుడై హేరంబుని యథావిధిగా పూజించాడు. వెంటనే త్రిపురాసురుల నగరాలు కానవచ్చాయి. మునులారా, బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, ఈశానుడు, సదాశివుడు అనబడే పంచదేవతల చేత ఉపాసింపబడే పరబ్రహ్మతత్వం ఆయనే కదా. ఆయనచే ఉపాసింపబడే మరి ఒక దైవం లేదు కదా. అలాంటప్పుడు అట్టి మహేశ్వరుని యందు ఇతర దేవతానుగ్రహంచే కార్యం సిద్ధించడం అనేది ఎలా కుదురుతుంది అంటే పిండి బొమ్మను సకల గణాధ్యక్షుణ్ణి చేసింది ఆయనే కదా. కనుక సృష్టి పాలన సర్వతంత్ర స్వతంత్రుడైన ఆయన విషయంలో ఒక లీల మాత్రమే. ప్రత్యాలీడ స్థానకంలో మహాదేవుడు నిలబడి ఉండగానే త్రిపురాలు ఒక్క రేఖలోనికి వచ్చాయి. దేవతలు, సిద్ధులు, మహర్షులు అందరూ హర్షధ్వానాలు చేసి జయ జయధ్వానాలు చేశారు. విధి మాధవులిద్దరూ కూడా ఆయనను సమీపించి, హే మహాదేవ, త్రిపురాలు ఒక్క రేఖలోకి వచ్చాయి. అవి విడిపోకముందే శరసంధానం చేసి దహించి దేవకార్యాన్ని నెరవేర్చండి అని ప్రార్థించారు. వెంటనే పాలలోచనుడు పినాకమనే ధనస్సు చేతపట్టి అల్లే త్రాటిని తగిల్చి లోకవిభత్సంగా ధనుష్టంకారం చేసి విష్ణు స్వరూపమైన శరాన్ని సంధించి మనస్సులో పరమపూజ్యమైన పాశుపతాస్త్రాన్ని ధ్యానించి
ఈ అస్త్రంతో త్రిపురములు భస్మమగుగాక అని ప్రకటించి దుర్నిరీక్ష తేజో విరాజమానుడై అభిజిల్లగ్నములో బాణప్రయోగం చేసేసరికి ఆ శరం సహస్రకోటి మార్తాండ ప్రభావాసమాన పావకాద్భుత జ్వాలామాలికలు నాలికలు సాచి పురత్రయాన్ని క్షణంలో దగ్ధం చేసింది. రాక్షసులు హాహాకారం చేస్తూ దగ్ధమయ్యారు. దేవతలు హర్షధ్వానాలు చేశారు. త్రిపురాసురులు దహింపబడుతూ భక్తవత్సలుడైన శంభుని స్మరించి మనసులో ఇలా ప్రార్థించారు. హే శంకర, మేము నిన్ను తెలుసుకున్నాం. మాకు జ్ఞానోదయమైంది. భార్య పుత్ర బంధుమిత్ర సపరివారంగా మమ్మలను దహించటంలో నీకు ఆనందం ఉంటే గృహారామ క్షేత్రాలను ఈ పాంచభౌతిక శరీరాలను దహించటం కాదు, పునర్జన్మ లేకుండా మా కర్మబీజాలను దహించు. జన్మ జన్మలోనూ మా బుద్ధి నీయందే నిమగ్నమై ఉండుగాక. ఇలా ప్రార్థించి ప్రాణాలను విడిచారు త్రిపురాసురులు. త్రిపురములలోనూ భస్మం కాకుండా మిగిలిన వస్తువు ఏ ఒక్కటి లేదు. మయుడు చిరంజీవి గనుక ఆయన ప్రాణాలతో బయటపడ్డాడు. ఆయన మహాశివభక్తుడు. ఎవరు ఏ కర్మలను ఆచరించినా రాగద్వేషాది మనోమాలిన్యరహితంగా ఆచరిస్తే అవి పతనహేతువులు కాజాలవు. కనుక సత్పురుషులు సత్కర్మలనే ఆచరించాలి. సనాతన వైదిక ధర్మాన్నే ఆచరించాలి. పాపకర్మలచే ఇహపరాలు రెండూ నశిస్తాయి. త్రిపురాసురులకు త్రిపురవాసులకు గటిల్లిన మాయాయతి స్నేహం వంటి స్నేహం ఎవరికి గటిల్లకుండుగాక. గతంలో చేసిన పూజచే త్రిపురాసురులు గాణాపత్య స్థానాన్ని పొందారు. త్రిపురాసురుల అంతమైపోయింది. తర్వాత ఏం జరుగుతుందన్నది రేపటి భాగంలో చదువుకుందామండి. సర్వం ఉమామహేశ్వర పాదార్పణం.